పనులు చేస్తూ ముందుగా బిల్లులు ఇస్తారు. అదొక సాంప్రదాయం. ఈ విధంగా చూసుకుంటే 17-18 నుంచి రావాల్సిన బిల్స్ పే చేసుకున్న తర్వాత ఆర్డర్ ప్రకారం క్లియర్ చేస్తారు. రెండవది రిజల్యూషన్స్ విషయాల్లో కరిగిరమైన గారు చెప్పినట్టుగా చట్టంలో ఉన్న ప్రకారమే జరుగుతాయి, కానీ చట్టాన్ని అతిక్రమించి ఎక్కడ కూడా చేసేదానికి మా ప్రభుత్వం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలతో సహా మనం అంతా గమనించాం. ఇప్పుడు మేము ఎక్కడా కూడా చట్టాన్ని కానీ వాటి ఉన్నటువంటి సాంప్రదాయాలు కానీ మేము డీవియేట్ కావడం అనే విషయం గౌరవ సభ్యులందరూ తెలియజేసుకుంటూ చైర్పర్సన్ ఎంపీ గారిని ప్రొసీడ్ అవ్వడం ఇప్పుడు పూర్తి చేస్తున్నాం. ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ చెట్లు ఏమొచ్చినా కానీ మన సీజన్ లో తీసేసుకోవాల్సినది ప్రభుత్వం నుంచి ఉపాధి హామీలు తీయడం జరిగింది. ఇప్పుడు అన్ని చాలా చోట్ల నీళ్లు ఉన్నాయి కాబట్టి మనం పనులు చేసే తక్కువ అనుకుంటా. ఇప్పుడు ఏదైనా రేపు సమ్మర్ లో అవి క్లియరెన్స్ జంగిల్ క్లియరెన్స్ నరేగాలా చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది, ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద త్రూ కలెక్టర్ గారి ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ని మాకు పాస్ చేయాలి. అట్లాగే డిస్క్రిపెన్సీస్ ఐడెంటిఫై చేసి 19-24 మధ్య వర్క్ చేసిన దాని మీద డిస్క్రిపెన్సీస్ ఐడెంటిఫై చేశారా? ఎందుకంటే వితౌట్ కంప్లీటింగ్ ద వర్క్, వితౌట్ ఇంకరింగ్ ఎక్స్పెండిచర్, యూ హ్యావ్ షోన్ హైయెస్ట్ ఫిగర్స్ యాజ్ కంప్లీటెడ్. ఎవరు వర్క్ చేశారో ఆ వర్క్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద ఎవరెవరు ఇర్రెగ్యులారిటీ చేశారు అనేది లిస్ట్ కూడా మాకు ఇవ్వండి. వాటర్ సోర్స్ అది ఆ పైప్ లైన్స్ మొత్తం 40 కిలోమీటర్స్ ఉంటే 40 కిలోమీటర్స్ లో 7 కిలోమీటర్స్ రిపేర్ చేశారు. మిగతా 33 సంథింగ్ వాజ్ స్టిల్ ఇప్పుడు కూడా లీక్లు వచ్చి వాటర్ డైలీ రావట్లేదు. మరి ఎట్లా చేద్దామని ఏమన్నా ప్రపోజల్ పంపించారా లేదా? అంటే ఇప్పుడు 85 crores పంపించారు, కానీ సార్ మాకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే ఇప్పుడు రాబోయే గ్రిడ్ లో దాన్ని కవర్ చేయమని చెప్పారు. గ్రిడ్ లైట్ కవర్ చేస్తారు. అది గ్రిడ్ లో మొత్తం మన సోర్స్ అది వెలుగొండ కదా, వెలుగొండ. ఇప్పుడు ఆ డిజైన్ అంతా వేరు కదా. అవును సార్, ఇప్పుడు మామూలు ఎగ్జిస్టింగ్ సీపీడబ్ల్యూస్ కూడా గ్రిడ్ కే అటాచ్ చేస్తున్నారు. గ్రిడ్ ఎప్పుడైతే సార్ అది ఇంకా 3 years ఉంటుంది. ఈ లోపల పబ్లిక్ వాటర్ కావాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సోర్స్ అన్ని మీ ప్యారలైజ్ చేసి అవతల చేస్తే అది ఇప్పుడు అడిగారు సార్ 15 రోజులు. అంటే SOS అది కావాలి కదా మన ఎమర్జెన్సీలో. అది వాటర్ కదా, అదే సార్. ఆ పైప్ లైన్ చేసి ఉన్న సోర్స్ వాడకుండా రాని సోర్స్ గురించి పెండింగ్ పెడితే ఇంకా వాటర్ రానంటే కదా సార్. దాని మీద కూడా ఇప్పుడు మెష్ గారు చిన్న సబ్మిషన్ సార్. మా ఆల్రెడీ రామకర్త నుంచి కలిగిరి వాటర్ వస్తుంది. పైప్ లైన్స్ మొత్తం పోయినాయి, గత మెయింటైన్ చేయలేదు, ప్లస్ రిపేర్స్. ఇప్పుడు వీళ్ళు గ్రిడ్ ఏఐపీ దాని ద్వారా చేయమని అడుగుతున్నారు. అదే సపరేట్ డిజైనర్స్. ఈ ఎగ్జిస్టింగ్ సోర్స్ వీళ్ళు కండమ్ చేశారు, అంటే రిపేర్ చేయకపోతే అసలు వాటర్ వచ్చే పరిస్థితి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే బోత్ మోటార్స్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. అట్లీస్ట్ వన్ ఈజ్ పక్కన ఉంటుంది, ఇంకోటేమో రెగ్యులర్. ఐ అండర్స్టాండ్ దట్ బోత్ మోటార్స్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ సార్. ఇన్ని స్కీమ్స్ దాని మీద ఆధారపడినప్పుడు అసలు ఇంకా ఆ మోటార్ గా సరిగ్గా పనిచేయటం సో మెనీ విలేజెస్ మా కాన్స్టిట్యున్సీ అతనికి అన్ని ఎఫెక్ట్ అవుతాయి. దాని ప్రియారిటీ బేసిస్ మీద కొత్త మోటార్ ఏదో చేయండి. ఎందుకంటే ఎంత చేసినా కానీ అసలు మోటార్ అంటే హార్ట్ ఆఫ్ ద సర్వింగ్ సిస్టమ్. అది కొంచెం ఇమ్మీడియట్ గా చేయండి, దానివల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్టి అది గడ్కరీ గారు కూడా వారిని కలిశారు. ఈ మధ్య కూడా కేంద్ర మంత్రివర్యులు వారు అటువంటి ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ స్టేట్ హైవేస్ టు నేషనల్ హైవేస్ అంటే కొంచెం టైం పడుతుంది అది. బట్ ఇటువంటి ఫార్మేషన్ ఆఫ్ న్యూ నేషనల్ హైవేస్ అనే దాని కొరకు మనం చేయగలుగుతామని చెప్పారు. సూరారెడ్డిపాలెం దగ్గర నుంచి సార్ మీరు అలైన్మెంట్ చెప్పండి. సూరారెడ్డిపాలెం నుంచి సూరారెడ్డిపాలెం నుంచి అట్లా వెళ్ళిపోయి అక్కడ మధ్యపాడు అవతలే కదా, రేణంగివరం అక్కడికి వెళ్ళి మధ్యపాడు అవతలనే వెళ్ళేటట్టుగా ఎక్కడ ఈజీగా కనెక్షన్ ఉంటే మీకు వితౌట్ డిస్టర్బింగ్ ద హ్యాబిటేషన్స్. కొత్త గ్రీన్ ఫీల్డ్ కూడా రావాల్సి వచ్చినా కూడా దాన్ని కూడా ప్రయత్నం చేస్తాము. అంటే గ్రామాల ద్వారా పోవాలంటే కొంచెం ఇళ్ళు పగలగొట్టడం ఇటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అన్నీ కూడా లేకుండా గ్రీన్ ఫీల్డ్ గానే కొంచెం తయారు చేస్తే మన కనెక్టెడ్ టు ద నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే నుంచి ఆ నేషనల్ హైవే వెళ్ళే దాని వరకు అది మన సంతలపాటుగా ఎమ్మెల్యే గారు వివరిస్తారు. ఎంపీ గారు, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు, సంతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు, అలాగే మంత్రి గారు, మీరు ముఖ్యంగా కూర్చొని ఒక చిన్న, ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ 20 points ప్రోగ్రామ్ చైర్మన్గా అపాయింట్ కావడానికి ముందు ఒక నోటు ప్రకాశం జిల్లా మీదనే ఇవ్వడం జరిగింది ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించి. ఎందుకంటే
ఈ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు చాలా అవసరమో, ఏదైతే గ్రానైట్ లోడ్ మొత్తం కూడా ఊర్లో నుంచి వస్తుంది కాబట్టి ఫిబ్రవరి 2024 గడ్కరీ గారికి కూడా ఇది ఇస్తూ ఇంకొక మాట ఏంటంటే, చిన్న సవరణ ఏంటంటే, తూర్పు వైపు ఉండే బైపాస్ రోడ్ ని కూడా ఎక్స్టెన్షన్ చేసుకొని రింగ్ రోడ్ లాగా చేసుకునే అవకాశం ఉంది రెండింటిని. ఎందుకంటే ఇప్పుడు మనం దాదాపు మధ్యపాడు దాకా ఇస్తున్నాము సూరారెడ్డిపాలెం దగ్గర నుంచి. ఇప్పుడు ఉన్నది ఒల్లూరు దగ్గర నుంచి మొదలయ్యి జస్ట్ ఊరు బయట ముత్తినూరుపాడు దగ్గర అది కంప్లీట్ అవుతుంది. కాబట్టి దీనికి అలైన్ అయినటువంటి విధంగా ఇప్పుడు ఏదైతే మనం ప్రపోజ్ చేస్తున్నామో తూర్పు వైపుది కూడా కొంచెం అటు రెండు వైపులా కూడా దక్షిణం వైపును ఉత్తరం వైపున పెంచుకోగలిగితే రింగ్ రోడ్ లాగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అవసరానికి కూడా మనకి వెసులుబాటుగా ఉండే అవకాశం ఉంది. కొత్తపట్నం ఏదైతే ఉందో టూరిజంకి ఈ రోడ్డు కనెక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి సూరారెడ్డిపాలెం దగ్గర నుంచి ఈత ముక్కలకి ఉండే రోడ్ని ఓవర్ బ్రిడ్జ్ ఒకటి కావాలా, ఒక రోడ్డు పెద్ద రోడ్డు చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మనము ప్రపోజల్ ఇచ్చేటప్పుడు ఒకేసారి కాంప్రహెన్సివ్ ప్రపోజల్ కనుక తయారు చేసుకోవాలి. కాలేజెస్ దాటిన తర్వాత అది ఆల్రెడీ పాత రికార్డ్స్ ఉండాలి. అది ఎన్హెచ్ఓ ఉంటే వాళ్ళ పీడీకి నెల్లూరు నుంచి రికార్డ్స్ తీసుకొని సభ్యులు కూర్చొని మనకి చేమకుర్తి నుంచి ఎక్కువ హెవీ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి మనకి బోత్ సైడ్స్ చేమకుర్తి నుంచి అటు మేదరమెట్ల సైడ్ ఇటు సైడ్ వచ్చేలాగా ఇక్కడ ఎక్కిచ్చేస్తే ఇప్పుడు ఎన్హెచ్ కూడా చాలా వర్క్స్ కూడా అలాట్ చేస్తున్నారు కాబట్టి స్టేట్ ఎన్హెచ్ కింద పెట్టుకొని మనం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొత్త బైపాస్ ఉంది, అది పెద్ద ఉండదు, మనకు వచ్చే ట్రాఫిక్ అంతా ఈ పైనుంచి వచ్చేది కాబట్టి ఇది ఆ పార్ట్ మనం పెట్టుకోగలిగితే అటు ఇటు ఫ్యూచర్ చాలా ఫ్యూచర్ బాగుంది. ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అది అలైన్మెంట్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే మనం అలైన్మెంట్ చూసుకుంటాం. సార్ నమస్తే సార్, పార్వతి సార్, పీడి అమరావతి సార్. మీరు బైపాస్ రోడ్డు మీరు చూస్తారు. అవునవునండి, అమరావతిలో అనంతపూర్ రోడ్డు ఉంది కదండి. ఇప్పుడు గిద్దలూరు నుంచి వెలుగొండ వరకు వేశారు. అవును సార్. అటువైపు అనంతపూర్ నుంచి కైపా వరకు వచ్చింది. గిద్దలూరు నుంచి కైపా వరకు అయిపోయింది. అది అంటే గిద్దలూరు టు కైపా పీడి కర్నూలు సార్. అది పీడి కర్నూలు చూస్తున్నారండి. దాంట్లో బుగ్గా టు కైపా ముచ్చికోట వరకు, ముచ్చికోట నుంచి అనంతపూర్, పీడి అనంతపూర్ చూస్తున్నారు. గిద్దలూరు నుంచి ఎవరు చూస్తారు? గిద్దలూరు టు వినుకొండ, వినుకొండ ఉంటారు, నేను చూస్తాను. వాళ్ళని కూడా రమ్మన్నారు కదండి నంద్యాల వాళ్ళని. 1.8 అయితే అక్కడ అందరూ 2.5 అడుగుతున్నారు సార్. దాంట్లో మనం ఎంత చేస్తే 2.5 కి గ్రామీణకి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 crores హౌసెస్ శాంక్షన్ చేయాలని ప్లాన్ చేశారు సార్ నెక్స్ట్ 5 years. ఇది మామూలు కూడా అయితే 0.5 lakhs అని చెప్తున్నాను సార్. అందులో 2 యూనిట్ కాస్ట్ ఒకటి చేస్తే బాగుంటుందండి సార్. ఈ విధంగా ఈ నెలాఖరికల్లా మేము ఎన్ని కూడా క్యాప్చర్ చేసేసి డీపీఆర్లు తయారు చేసి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ కనిగిరి రైల్వే స్టేషన్ తీసుకుని వచ్చి స్టార్ట్ ట్రైన్ పూర్తిగా రాలేదు. రైల్వే స్టేషన్ యాక్చువల్గా మేము కృష్ణదేవరాయలు గారు మేము కూడా జనరల్ మేనేజర్ రైల్వేస్ మన మీటింగ్ జరిగినప్పుడు లాస్ట్ మంత్ లో కూడా రైల్వేస్ అండి మేము వచ్చాం. ఏది ప్రోగ్రెస్ అవ్వాలి చెప్తారా, నడికుడు కాలేజ్ చెప్తారా, ఏం చెప్తారు? అది మీ దగ్గర లేదు. ఓకే, మీరు ఎక్కడ ఏ సబ్జెక్ట్ అది? ప్లాంటేషన్. ఓకే, రెడీ, నేనేం చెప్తాను. మన జనరల్ మేనేజర్ సబ్ సెంట్రల్ రైల్వే వారితో కూడా చర్చ జరిగినప్పుడు దానికి వారితో అంటే ఫస్ట్ ఒక ట్రైన్ అనేది మెమో ట్రైన్ ఏమని అడుగుతారు కృష్ణదేవరాయలు గారు. మేము ఏంటంటే అది అక్కడ నడికుడి నుంచి వచ్చేటప్పుడు ఆ ట్రైన్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి సార్ ఒకసారి 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్గా సమీక్ష నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాకతాళీయంగా దిశ కమిటీ మీటింగ్ కూడా ఈ రోజే జరగటం ఒక సమన్వయంతో, చక్కటి సమన్వయంతో, ఎందుకంటే ఒక కొత్త సాంప్రదాయం ఇది. సమయం అధికారులది వృధా చేయకుండా పార్లమెంటు సభ్యులతోటి కలిసి మిగతా రాష్ట్రం మొత్తం కూడా ఇటువంటి విధమైనటువంటి సమీక్ష చేయడం ద్వారా అధికారుల సమయము, ప్రజాప్రతినిధుల సమయం రెండు కూడా వృధా కాకుండా కావాల్సినటువంటి సమాచారాన్ని ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేయడానికి ఒక మంచి అవకాశంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరిగింది. చాలా చక్కగా జరిగింది. అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా స్పృశించడం జరిగింది. అంశాలన్నిటిలో వచ్చినటువంటి సమీక్షలో వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక మంచి సాధనంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మేము మాట్లాడామో 3 నెలల తర్వాత ఈ అంశాల మీద పురోగతి ఏ విధంగా ఉందని మళ్లీ సమీక్ష జరగడం జరుగుతూ ఉంది. పునఃసమీక్ష చేసుకోవడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అంటే సమాజంలో నివసించే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వ పథకాలు ఫలాలు అందాలి అనేటటువంటి ఉద్దేశంతో పథకాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాలని సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్లని సమకూర్చి సమర్థవంతంగా ప్రజలకి అందజేయాలని కమిట్మెంట్ తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు కేంద్ర ప్రాయోజిత పథకాలకి సంబంధించిన అంశాల మీద రివ్యూ కూడా వారు చేయడం జరిగింది. స్వయం సహాయక బృందాలకి సంబంధించి ఇవాళ స్పష్టంగా చూసినట్టయితే లాఖ్పతి దీదీ లక్ష్యాల్ని అందుకోవటం ప్రకాశం జిల్లా చాలా సుపరిణామం. రాష్ట్రం దేశం మొత్తం మీద 20% 1 కోటి మంది లాఖ్పతి దీదీలు దేశం మొత్తం మీద ఉంటే రాష్ట్రంలో 20 లక్షల మంది లాఖ్పతి దీదీలు. ప్రకాశం జిల్లాలో దాదాపు 1,20,000 మంది లాఖ్పతి దీదీల్ని తీర్చిదిద్దడం, రాబోయే సంవత్సరంలో కూడా వారిని మరింత ఎక్కువగా పెంచేటటువంటి విధంగా అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్ళటం, వారందరినీ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మహిళల స్వయం సమృద్ధి ద్వారా పేదరికాన్ని తగ్గించడం అనేటటువంటి లక్ష్యం తీసుకోవడం జరిగింది. ఇవాళ చిత్తశుద్ధితో కనుక కార్యక్రమం చేస్తే ఇవాళ 1,20,000 వరకు ఉన్నటువంటి లాఖ్పతి దీదీలని రాబోయే కాలంలో 2.5 లక్షల మంది వరకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ప్రకాశం జిల్లాలో ఉంటుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి భావన ఇవాళ ఏర్పడింది. అలాగే గ్రామాల్లో నానో యూరియా పిచికారీ చేయడానికి స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉన్నాయో వారికి డ్రోన్ల ద్వారా వారికి సహాయం చేయడానికి 8 లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఏదైతే అందిస్తున్నారో అది రాబోయే కాలంలో ఆర్థిక సంవత్సరంలో కనీసం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డ్రోన్ అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా అధికారులకి సూచించడం జరిగింది. పలు అంశాలను సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా జాతీయ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్లో బ్లాక్ స్పాట్స్ మీద, కొత్త బైపాస్ మీద, అదేవిధంగా జిల్లాలో వస్తున్న రోడ్లన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు సూచన జరిగింది. హౌసింగ్లో సంబంధించి 27,000 హౌసెస్ ఏదైతే గత ప్రభుత్వంలో 14-19లో కట్టి బిల్లులు రానిళ్ళన్నిటి కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకొని మాట్లాడడం కూడా జరిగింది. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో ఒంగోలులో ప్రతిరోజు నీళ్లు ఇచ్చే విధంగా అది ప్రభుత్వం దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణతో పాటు మనం జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో మొదలైనటువంటి నరేగాతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్ల పురోగతి, అదేవిధంగా గ్రామీణ గోకులాలు, వీటన్నిటి మీద కూడా ఇక్కడ సమీక్ష జరగడం జరిగింది. తర్వాత ఏదైతే హౌసెస్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ లైన్స్ని కూడా రీప్లేస్మెంట్ చేయడం మీద ఎక్కువ మంది సభ్యులు చూపించారు. దాని ప్రభుత్వం కూడా ఎగ్జిస్టింగ్ లైన్స్ని హైట్ పెంచేటువంటి ఆలోచన చూస్తూ ఉన్నారు. సూర్యగారి పథకం కింద వీలంత ఎక్కువగా ప్రతి ఒక్క కుటుంబాన్ని భాగస్వాములు చేయటం, మనకి ప్రకృతి సహజంగా వచ్చినటువంటి ఈ సూర్యరశ్మి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తికి కూడా ముందుకెళ్లాలనేది కూడా మనం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇచ్చినటువంటి హామీలు ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్, ఇది చరిత్రలో ఒకసారి తీసుకుంటే ఈ భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్ అనేది సామాజిక భద్రత పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వృద్ధులకైతే వృద్ధులకి, వితంతువులకి, అదేవిధంగా ఒంటరి మహిళలకి, డప్పు కళాకారులకి, వీళ్ళందరికీ కూడాను మనం 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన మనకి దివ్యాంగులకి 6,000, దీర్ఘ వ్యాధులలో 10,000, బెడ్ రిడన్గా ఉన్నటువంటి 15,000 రూపాయలు లెక్కన పంపిణీ జరుగుతోంది. రేపు సెలవు కాబట్టి ఒకరోజు ముందే ఈ 6 నెలల్లో ఇది 2వ ఇవ్వడం అంటే ఎన్నుకున్న లక్ష్యం ప్రకారం అందివ్వాలనే సంకల్పంతో మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉందనే విషయం తెలియజేసుకుంటూ ఈ రోజు ఉన్నటువంటిది అన్న క్యాంటీన్లను తిరిగి ఓపెన్ చేసుకోవటం, దీపం 2 పథకం కింద గ్యాస్ సబ్సిడీని నేరుగా మహిళలకు అందజేయటం, అంతేకాకుండా పలు సంక్షేమ పథకాలు నిన్న బడ్జెట్లో పెట్టడం జరిగింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో పలు ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వటం, దాని ద్వారా అభివృద్ధికి మనం కేటాయించుకోవడం జరుగుతుంది. మన ఎస్సీ హాస్టల్స్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా 143 కోట్ల రిపేర్లు కేటాయిస్తే మన ప్రకాశం జిల్లానే 9,40,00,000 దాకా మనం
హాస్టల్స్ రిపేర్ల కోసం నిధులు కేటాయించడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాల్లో నిర్లిప్తంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ అభివృద్ధిని మనం పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి ఒకసారి తెలియజేస్తుంటే ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో వాటి కట్టుబడి నిబద్ధతతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ దిశ మన రివ్యూ ద్వారా మనం జరుగుతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని కూడా సమీక్ష చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 20 ఫార్ములా ప్రకారం కూడా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కూడా మనం ఈరోజు సమీక్ష చేసుకోవడం చాలా మంచి విషయంగా తెలియజేసుకుంటూ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.